ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ముందు పలు డిమాండ్లను ఉంచినట్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అక్షరాల 1,00,000 కోట్లకు పైగా కేంద్రాన్ని చంద్రబాబు గారు డిమాండ్ చేసినట్లుగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం పలు ప్రాజెక్టుల కోసం ఇలా కొన్ని సంక్షేమ పథకాల కోసం అక్షరాల 1,00,000 కోట్లకు పైగానే చంద్రబాబు గారు డిమాండ్ చేసినట్లుగా కేంద్రాన్ని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం ముందు ఆయన కొన్ని డిమాండ్లను ఉంచినట్లుగా ఆ డిమాండ్లలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అక్షరాల 1,00,000 కోట్లకు పైగా ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సార్ ఏంటి అసలు ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు గారు ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు అంటే ఏం చెప్తారు సార్? 1,00,000 కోట్లేనా? 1,00,000 కోట్లకు పైగా అంటున్నారు. అంటే గతంలో బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ 1,25,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేశారు. దీనికి బీహార్ అవును అప్పట్లోనే 4-5 ఏళ్ల క్రితమే మరి అంత పెద్ద అమౌంట్ బీహార్కి ఆయన ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేసినప్పుడు 1,00,000 కోట్లు అంటే మరి తక్కువే. అసలు ఆ అనౌన్స్మెంట్తో చూసుకున్న 25,000 కోట్లు అక్కడే తగ్గిన పరిస్థితుల్లో సరే వయా మీడియా ఆయనకి తెలుసు కదా, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు ఎంత తను రాబట్టగలడో అంతే అడుగుతాడు తప్ప మరీ నీకు కొండకి ఇంటికేసే రకమేమీ కాదు. చంద్రబాబు సంగతి మనకు తెలుసు కాబట్టి 1,00,000 కోట్లు కూడా ఆయన రీజనబుల్గానే అడుగుతారు. ఏది తను ఇవాళ అవసరం. అవును, ఏది తను అడుగుతోంది తన కోసమో తన పార్టీ కోసమో కాదు, రాష్ట్రం కోసం, రాజధాని నిర్మాణం కోసం, పోలవరం పూర్తి కావటం కోసం, పేదల ఇళ్ల నిర్మాణం. జగన్మోహన్ రెడ్డి అన్ని నాశనం చేసిన పరిస్థితుల్లో ఇక్కడ 2 నష్టాలు కదా. ఒకటి విభజన నష్టం, అది ఇంతవరకు కోలుకోలేదు, కోలుకోపోగా ఇంకా బాగా కుదేలైపోయింది. రెండోది జగన్ నష్టం. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి నష్టం విభజన నష్టానికి 5-6 రెట్లు ఎక్కువ అంటున్నారు. మరి అది భర్తీ కావాలంటే ఇవాళ కేంద్రం ఉదారంగా ఉండాలా. కేంద్రం ఉదారంగా ఉండటమే కాదు, ఇప్పుడు నువ్వు డిమాండ్ అంటున్నావు, అల్టిమేటం అంటారు కొంతమంది. హెచ్చరికగా దీన్ని చూడకూడదు, డిమాండ్గా కూడా దీన్ని చూడకూడదు. ఆయన ఎప్పుడు ఎవరిని డిమాండ్ చేయడం, అంతా అభ్యర్థనే. చంద్రబాబు కొంచెం పాలిష్డే కదా. ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి లాగా బ్లాక్ మెయిలింగో బెదిరింపులో ఈ టైప్ ఆఫ్ నైజం అయింది కాదు. ఆయనకి పట్టు విడుపులు ఉంటాయి, ఎలా రాబట్టుకోవాలో తనకు తెలుసు కాబట్టి అభ్యర్థించారు, వినతిపత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆ 1,00,000 కోట్లు, నీకు 1,00,000 కోట్లలో ఇవాళ ముందు రాజధాని, ఇందాక మీరు అన్నది అమరావతి నిర్మాణం జరగాలి. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ నీకు 10,000 కోట్లు పెట్టారు. అవును, దానికి శంకుస్థాపన చేసింది ఎవరు? ఆయనే కదా. ఎవరు? నరేంద్ర మోదీ. బాధ్యత. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అతని పర్సనల్గా తీసుకోవాలి. ఎవరు? నరేంద్ర మోడీ. దానికి ఆయనకి అటాచ్మెంట్. ఆయనే తెచ్చాడు, మట్టి తెచ్చాడు, నీళ్లు తెచ్చాడు, జనం కూడా తిట్టిపోశారు, అది వేరే విషయం. ఇప్పటికే అంటుంటారు, ఆయన విమర్శ ఎదుర్కొంటున్నారు. ఆయన తెచ్చిందేమో పవిత్ర కార్యంగా తెచ్చాడు. ఏది? పార్లమెంటు మట్టి, లేకపోతే అంటే పార్లమెంటు నీకు వెనకుంది, మొత్తం పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ బ్యాకింగ్ అని ఒక మెసేజ్ తీసుకొచ్చిన దాంట్లో అక్కడ మట్టి తెచ్చానని, ఏమునా జలాలు తెచ్చానని, వీళ్ళేమో మన ముఖాన్ని మట్టి వేసిపోయాడు, మన ముఖాన్ని నీళ్ళు వేసిపోయాడని వీళ్ళు ఇక్కడ ప్రత్యర్థుల విమర్శలు. బాధ్యత అంటోంది అందుకే అన్నమాట. అమరావతి నిర్మిస్తే వచ్చే పేరు చంద్రబాబుకి కాదు, నరేంద్ర మోడీకి వస్తుందన్నమాట. ఆయనే చెప్పాడు ఎక్కడెక్కడ కిజికిస్తాన్ అవన్నీ తిరిగి మనం టర్కీ, ఇస్తాంబుల్ ఆ టైప్లో నిర్మాణం చేయమన్నాడు. అంతర్జాతీయంగా కొత్త నగరాల నిర్మాణం జరిగింది, మీరు ఆ టైప్లో అంతకు మించిన నగరంగా అమరావతిని నిర్మించే అవకాశం మీకు ఇచ్చారంటూ తనే వెళ్ళిపుచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో ఇవాళ ఇప్పుడు అర్జెంటుగా అమరావతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతా పాడు పెట్టాడు. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి, సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా తవ్వేసిన పరిస్థితి, స్టీల్ ఎత్తుపోయారు. నీకు ఇవాళ ముందు ఆ 10,000 కోట్లు ఖర్చు పెట్టింది నీకు వర్కౌట్ చేయాలి.
దానికి కొంత మరమ్మతులు అవసరం. ఇది మన ఐఏఎస్ క్వార్టర్సు, ఐపీఎస్ల క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్సు కట్టిన వాటన్నిటికీ మరమ్మతులు అర్జెంటుగా చేయాలన్నమాట. నెక్స్ట్ కొత్త నిర్మాణాలు, పునాదులన్నీ కూడా నీళ్లలో మునిగాయి కదా, సెక్రటేరియట్, నెక్స్ట్ అసెంబ్లీ, వాటికి పెట్టుబడులు అది తరువాత అంశం. కేంద్రం సహకారం లేకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనుగడ సాధ్యం కాని పరిస్థితుల్లో 5,000 కోట్లు అమరావతికి అడిగారు తక్షణ సహాయంగా. కేంద్రం ఎంత ఇచ్చింది? గతంలో 1,500 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు వెరీ నెక్స్ట్ విత్ ఇన్ 1 or 2 monthsలో ఇంకో 1,500 కోట్లు ఇవ్వమని, మరో 3,500 కోట్లు క్రమదశల్లో విడుదల చేయమని 5,000 కోట్లు అమరావతి కోరినట్టు. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. జగన్మోహన్ రెడ్డి చేసిన చండాలం వల్ల నీకు అక్కడ 15 అడుగుల నుంచి 30 అడుగుల గుంతలు పడ్డాయి, అగాధాలు పడ్డాయి. ఎక్కడ? నీకు ఆ స్పిల్వే దగ్గర. అవి పూడ్చాలంటే బ్రహ్మ ప్రయత్నం చేయాలి. ముందు డయాఫ్రమ్ వాల్ కొత్తది కట్టాలా, లేకపోతే నిన్న అంతర్జాతీయ నిపుణులు వచ్చి చెప్పారు అది నీళ్ళల్లో ఉండేదే కాబట్టి అది మంచి కట్టుబడితోనే ఉంది, వర్కౌట్ అవుతుంది, మీరు వెళ్ళిపోవచ్చు, గో ఎహెడ్ అన్న దీంట్లో అర్జెంటుగా 1,500 కోట్లు దానికి అడిగినట్టు. అంటే నష్టం నీకు అక్కడే నీకు 2,000 కోట్ల నష్టం జరిగింది. ఏది? గైడ్ బండ్ కుంగిపోయింది, అదో 100 కోట్లు. ఇది దీన్ని కట్టడానికే 450 కోట్లు అయింది, దీని మరమ్మతులకు 450 కోట్లు అయింది. ఇప్పుడు కొత్తది కట్టాలంటే 900 కోట్లు డయాఫ్రమ్ వాల్. అవును, అంటే 1,800 కోట్లు అక్కడే. అందుకే అర్జెంటుగా మీరు పోలవరానికి కూడా ఒక 2,000 కోట్లు ఇవ్వమన్నట్టు. నాబార్డేటు ఇస్తుంది, లోన్స్ ఏ ఉన్నాయి, అవి కొంచెం స్పీడ్గా రిలీజ్ అయ్యేటట్టుగా. ఇంకా పోటీ, కట్టుబడిలో పోటీకి దిగుతున్నాడు. ఇంకా మళ్ళీ పాత సినిమా రిపీట్ అవుతుంది. నీకేంటి పోలవరం ఇక కోలాహలమే. ఏది? ఇక వందలాది టిప్పర్లు, లారీలు, నీకు ఇంకా మామూలు తిరణాలే అన్నమాట. నువ్వు కూడా పోయి చూడొచ్చు. ఏది? అసలు ఆయనే తీసుకెళ్ళి చూపిస్తుంటాడు టూరిస్ట్ బస్సులు కూడా. అఫ్కోర్స్ జగన్ తిడితే తిట్టచ్చు. ఏమని? అబ్బో అసలు 50 కోట్లు దండగ చేశాడు ఈ టూరిస్ట్ బస్సులకి. అంటే ఒక స్ఫూర్తి కోసం తీసుకెళ్ళేవాడు. బస్సులు పెట్టి రైతులు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూడటం వల్ల నేను ఇంత కట్టుబడి చేస్తున్నాను, వస్తోంది అనే ఒక భరోసా భవిష్యత్తు పైన. దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. పోలవరం పూర్తి, అమరావతి పూర్తి. నెక్స్ట్ వెనకబడిన జిల్లాలకు నిధులు రావాలి, పెండింగ్ ఉన్నాయి. 9 జిల్లాలు అటు తెలంగాణలో పెండింగ్ పడింది, ఇక్కడ 7 జిల్లాలు. ఏది? రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు రావాల్సింది, అదో 2,000 కోట్లు. ఇట్లా మొత్తం అంతా చూసుకున్నట్లయితే నీకు 1,00,000 కోట్లు మరి అర్జెంటుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మీరు ప్యాకేజీ ప్రకటించాలని కోరినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి ఆయన కూడా సుముఖతగా ఉన్నట్టు. ఎవరు? ప్రధాని మోడీ కూడా. వైస్ వర్స అన్నది అందుకే, విన్ విన్ సిట్యుయేషన్ అన్నది అందుకే. ఇది డిమాండ్ కాదు, అభ్యర్థన అన్నది అందుకే. నువ్వేమో అల్టిమేటం డిమాండ్ అంటున్నావు అంటే కరెక్టే, ఇన్నర్ మీనింగ్ అది. ఏది? ఇవాళ ప్రధాని మోడీ ప్రభుత్వం ఈయన మీద ఆధారపడి ఉంది కదా. ఇక్కడ ఆక్సిజన్ ఆయన ఇవ్వాలి. ఎవరికి? ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రం నిలబడాలంటే. అంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం దగ్గర తగ్గేది లేదు, తల వంచేది లేదు అనేది ఉద్దేశంతోనే ఆయన అడిగినట్లుగా. మరి ఇప్పుడు ఆక్సిజన్ అక్కడి నుంచి ఇక్కడ కాదు, ఇక్కడి నుంచి ఆక్సిజన్ అక్కడికి కూడా ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలంటే మరి ఈయన 16 మంది ఎంపీల సపోర్టు అవసరమైన నేపథ్యంలో ఇవాళ మరి బీహార్ ఆయన అసలు ప్రత్యేక హోదా మీద తీర్మానం చేశాడు నితీష్ కుమార్. ఆయన ఇంకొక అడుగు ముందేశాడు. ఏది? మరి ఆయన ఒక ఊతకర్ర, ఈయన ఒక ఊతకర్ర అన్నారు. నువ్వు చూసావు ఆ కార్టూన్ కూడా. ఏది? హ్యాండిక్యాప్డ్ మోడీ ఫోటో వేసి అటొక ఊతకర్ర, ఇటొక ఊతకర్ర వేసి చంద్రబాబు ముఖం, నితీష్ కుమార్ ముఖం పెట్టారు ఆ ఊతకర్రల్లో. అతను ఎవరో బెనర్జీ కూడా అన్నాడు కదా, ఆయన ఎవరో బఫూన్ బెనర్జీ. నువ్వే కాదంటే బఫూన్ కాదు, కళ్యాణ్ బెనర్జీ అంటావు, టీఎంసీ ఎంపీ. అది కాస్త గబ్బు పట్టారు. ఏంటి? అసలు ఆ స్క్రిప్ట్ అంతా విజయసాయి రెడ్డి ఇచ్చాడని. ఓకే, ఆయనతో ఆ రోజు ఆ ప్రసంగం. మరి బీహార్ ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన నేపథ్యంలో మరి ఇక్కడ కూడా మరి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది.
ఇన్నాళ్ళు మెదలన్నాయి నోరు మూసుకుని ఉన్నాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలు కూడా అడుగుతున్నారు. మీరు కూడా అడగండి ప్రత్యేక హోదా. షర్మిల అసలు ఆల్రెడీ ఎప్పటి నుంచో డిమాండ్. మా రాహుల్ గాంధీ కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే ముందు సంతకమే దాని మీద పెడతాడు, దేని మీద, ప్రత్యేక హోదా మీద. మీరు అనవసరంగా మమ్మల్ని గెలిపించలేదు, 2% 3%లోనే ఉంచారు. షర్మిలని ఆమె ఉత్తరం కూడా రాసింది ప్రత్యేక హోదా డిమాండ్ కోసం. మరి రేపటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఈ తీర్మానం ఉంటుందా? బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తారా? లేదు, గతంలో ఆల్రెడీ ప్రకటించారు ఏది, ప్రత్యేక ప్యాకేజీ. ప్రత్యేక హోదా అనేది ఆర్థిక సంఘం ఏదో ఇవ్వట్లేదు, దానికి ఏదో అడ్డం పడిన నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వద్దన్న వార్తలు ఇచ్చిన దీంట్లో నీకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు కదా. ఆ ప్రత్యేక ప్యాకేజీ అన్నా మరి ఇవ్వాలి కదా ఇప్పుడు దీనికి. అదే ఈ 1,00,000 కోట్ల ప్యాకేజీ అంటావా? చూడాలి. ఏది ఈ నెల రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అటు లోక్సభ సమావేశాల్లో కానీ, నెక్స్ట్ ఇక్కడ బడ్జెట్ సమావేశాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మరో 20 రోజుల్లో నీకు జూలై ఎండింగ్లో జరుగుతాయంటున్న నేపథ్యంలో మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసే తీర్మానాలు ఎలా ఉండబోతున్నాయి, కేంద్రం నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇచ్చిన హామీల అమలుకు మాత్రం అటు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో కూడా కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకపోతే ఫలితం ఎలా ఉంటుందో జనమే మొన్న చూపించిన నేపథ్యంలో జనం ఆకాంక్షల్ని నిజం చేయాల్సిన బాధ్యత మరి జన నేతలుగా వీళ్ళపైన ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.